కాకినాడ జీజీహెచ్లో పార్కింగ్ సమస్య తీర్చాలని, సెక్యూరిటీ గార్డ్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సెక్యూరిటీ గార్డులు ధర్నా నిర్వహించారు. సెక్యూరిటీ గార్డ్స్ కు 138 జీవో ప్రకారం వేతనాలు మంజూరు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మంగళవారం ఉదయం మెయిన్ గేట్ వద్ద అప్పారావు అధ్యక్షతన సెక్యూరిటీ గార్డ్స్ సమస్యలు పరిష్కరించాలని, జీవో ప్రకారంగా వేతనాలు మంజూరు చేయాలని నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ కాంట్రాక్టర్ సెక్యూరిటీ గార్డ్స్ కు జీవో ప్రకారంగా జీతాలు మంజూరు చేయడం లేదని, శ్రమకు తగిన వేతనం రావడం లేదని, శ్రమ దోపిడీకి గురి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబరు 138 ప్రకారం ఈపీఎఫ్, ఈఎస్ఐతో కలిపి వేతనంగా 18,600 రూపాయలు మంజూరు చేయవలసి ఉండగా కేవలం 12,100 రూపాయలు మాత్రమే మంజూరు చేస్తున్నారని అన్నారు. అదనపు డ్యూటీల బకాయి వేతనాలు ఈపీఎఫ్, ఈఎస్ఐతో కలిపి తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ అనిల్ కుమార్, ఎం జాన్ బాబు, కాటూరి రాజు, కె వెంకటేష్, వి వెంకటరమణ, షఫీఖాన్, మేరాబీ, రత్నం, ఎం వెంకటలక్ష్మి, ఎస్ వెంకటలక్ష్మి, రామలక్ష్మి, వి దుర్గాభవాని, గీతా, దుర్గాభవాని తదితర సభ్యులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ళగా ఎంతో మంది కాంట్రాక్టర్లు అమలు జరుపుతున్న సిఎల్స్ ఈ కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతూ ఉంది. సిఎల్స్ మా హక్కు, సిఎల్స్ని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ పీపీఎఫ్, ఈఎస్ఐ, అలాగే వారాంతం సెలవులు ఇవన్నీ కూడా అమలు చేయాలి. పండగ సెలవులు అమలు చేయాలి. యూనిఫామ్లు ఇచ్చారు, ఒక జత మాత్రమే ఇచ్చారు, ఇంకొక జత ఇవ్వాలి. వాటి గుట్టుకులు కూడా ఇవాళ వరకు కూడా మంజూరు చేయాలి. మా బతుకులు ఎలా ఉన్నాయంటే తుమ్మినతేనో దగ్గుతేనో వెంటనే వెళ్ళి ఆపండి అనే పరిస్థితి కనబడతా ఉంది. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రుల్లో సెక్యూరిటీ గార్డ్స్ భద్రత లేకుండా పోతా ఉంది. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్కింగ్ సమస్య వల్ల మా సెక్యూరిటీ గార్డుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఇబ్బందులు గురవుతా ఉన్నాం. ఈ ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్ సమస్యను ఏర్పాటు చేయాలి. పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్య తీర్చాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికైనా కాంట్రాక్టర్ గారు మా జీతాల పెంపుదలకు మీరు ముందుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఈ యొక్క ధర్నా అనంతరం జీజీహెచ్లో ఉన్న సూపరింటెండెంట్ గారు కూడా మా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేస్తూ ఉన్నాం. సూపరింటెండెంట్ గారు కూడా మా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఇలా ఏటీసీగా కోరుతా ఉన్నాం.